హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ తీసుకొని తురుము పట్టేసుకొని ప్లేట్లో అయితే ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు మిరియాలు తీసుకున్నాము. మిరియాలు తీసుకొని ఒక 1 స్పూను జీలకర్ర తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. నేనైతే చిన్న స్పూన్తో 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా వేయొద్దండి. లేదంటే నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లల కోసం కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను, నెయ్యి కలిపి వేసేసాను. సో ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర వేయించేసాను. ఇప్పుడు ఆనియన్ వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేలా ఉంటే సరిపోతుందండి. ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు. మళ్ళీ మిర్చి వేసాను, క్యారెట్ వేసేసి జస్ట్ టాస్ చేస్తున్నాను అంతే. మళ్ళీ క్యాప్సికమ్, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ టమాటో కూడా వేసేసి జస్ట్ అలా వేయించేసేయండి, సరిపోతుంది. ఎక్కువైతే వేయద్దు. నెక్స్ట్ సాల్ట్ వేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా కొంచెం మీడియంగా కానీ లేదంటే సిమ్లో కానీ ఉంచుకొని ఎక్కువ మంట మీద వేయించొద్దు, తక్కువగానే వేయించుకోవాలి. మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ అంతా కలిపేసి కొంచెం టాస్ చేసేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్లో కొంచెం క్యాబేజ్ తురుము అయితే వేసేద్దాం. క్యాబేజ్ తురుము వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయేలా ఉండే వరకే వేయించేద్దాం. వేయించడం అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసేద్దామండి. చాలా టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది. వేసేసాం కదా, ఇప్పుడు కలిపేసుకున్నాం. అంతా టాస్ చేసేసుకొని లాస్ట్లో ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆపేసి కీర దోసకాయ ముక్కలు వేసాం కదండి, వాటిని వేయించకూడదు, వాటర్ వచ్చేస్తాయి కాబట్టి వేయించకుండా జస్ట్ కలిపేద్దాం. అట్లా కలిపేసేసి స్టవ్ ఆపేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా కొంచెం చల్లారనిద్దాం. ఇదైతే చాలా క్విక్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పిల్లలు. బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేనైతే శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. మీకు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. మిల్క్ బ్రెడ్ ఏంటంటే సరిగ్గా గట్టిగా ఉండదేమోనని నా ఫీలింగ్. సో ఇప్పుడైతే బటర్ తీసుకొని 1 స్పూను బ్రెడ్ మీద అయితే స్లైస్ మీద అయితే అప్లై చేసేద్దాము. అప్లై చేసిన తర్వాత చూడండి, ఒకవైపు అయితే ఖాళీగా అలాగే ఉంచేసాను. ఇప్పుడు స్టఫింగ్కి పెట్టేసుకుందాం. వెజ్గా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది స్టఫింగ్ పెట్టేద్దాము. స్టఫింగ్ పెట్టేసి 1 బై 1 పెట్టేసేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే స్టఫింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ బటర్ అయితే వేసుకుందామండి. ప్యాన్ మీద చూపించిన విధంగా అయితే కొంచెం అదిగోండి నూనె కట్టేసేసింది కదా, ఇప్పుడు కరిగిపోతుంది బటర్. సో ఇప్పుడైతే బ్రెడ్ పెట్టేసుకుందాం. ఒకవైపు మాత్రమే పూయకుండా అలా ఉంచేసానండి. 2 వైపులా బాగా కాల్చుకుందాము గోల్డ్ కలర్ వచ్చేలాగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళే తినొచ్చు. నేను స్పైసీ కూడా తక్కువ వేసాను కాబట్టి పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి. అది మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళం అన్ని వెజిటేబుల్స్ అన్ని కలుపుకొని దాంట్లో చీజ్ లేదంటే బటర్ కలుపుకొని తినేస్తాము. కానీ పిల్లలు అలా తెలియదు కదండి, అందుకని లైట్గా అన్ని వెజిటేబుల్స్ వేయించేసాను. సో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటాయి, క్విక్గా త్వరగా అయిపోతాయండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో అయితే షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా క్విక్గా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ. 5 మినిట్స్ కూడా పట్టదండి. ఈరోజు మా పిల్లలకైతే స్నాక్స్ బాక్స్లోకి ప్లస్ లంచ్ బాక్స్కి కూడా శాండ్విచ్ పంపించమని చెప్పారు వాళ్ళ మేడం వాళ్ళు. అందుకే క్విక్గా అయిపోతుంది కదా అని చెప్పి త్వరగా అయితే చేసేసాను. స్పైసెస్ తక్కువ వేసేసాను. మనమైతే ఏం చేస్తామంటే పచ్చిగానే అన్నీ కట్ చేసుకొని బటర్ కలిపేసుకొని అన్నీ కలిపేసుకొని తినేస్తాం కదండి. పిల్లలు అలా తినలేరు, అందుకని లైట్గా వేయించేసాను వెజిటేబుల్స్ అన్నీ. ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారండి. నేనైతే నా స్టైల్లో చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి. కామెంట్స్లో కూడా నాకు చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.